బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఓకేనా? తనూజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాదు. తనూజకి ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎందుకో కూడా కరెక్ట్ గా చెప్తా, ఓకేనా? ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. 9th వీక్ కెప్టెన్ ఎవరో కూడా చూద్దాం, ఓకేనా? ఫస్ట్, తనూజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాదు. ఎందుకంటే ప్రతిసారి తను కెప్టెన్సీకి చివరి దాకా వచ్చిన తర్వాత ఏకాభిప్రాయం పెట్టేసి బిగ్ బాస్ ప్రతిసారి తీసేస్తున్నాడు. ప్రతిసారి జరుగుతుంది ఇదే మామ. ఈసారి 9th వీక్ కెప్టెన్ అయితే ఇమాన్యుల్ అయ్యాడు, కానీ నా దృష్టిలో నిజమైన కెప్టెన్ తనూజ, ఓకేనా? ఎన్నిసార్లు తీసేస్తారు, ఎన్నిసార్లు తొక్కేస్తారు. అంతకుముందు దివ్య కెప్టెన్ అయినప్పుడు తనూజ అండ్ దివ్య ఇద్దరు లాస్ట్ లో ఉన్నారు, అప్పుడు ఏకాభిప్రాయం. భరణి గారు అభిప్రాయంతో వెళ్ళిపోయారు. అంతకుముందు ఇమాన్యుల్ అండ్ తనూజ, అందరు హౌస్ మేట్స్ ఇమాన్యుల్. ఎన్నిసార్లు తొక్కేస్తారు, తనకి ఎవరు హెల్ప్ చేయటం కాదు, కట్టప్పలాగా పొడుస్తున్నారు. ఇది మాత్రం నిజం అనిపిస్తే ఇక్కడ ఒక లైక్ వేసుకోండి మామ. ఓకే, 9th వీక్ కెప్టెన్ ఇమాన్యుల్ అయ్యాను, కానీ ఎలా అయ్యాడంటే మామ, వీళ్ళకి ట్రైన్ టాస్క్ అనేది ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో ఎక్కిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పి ఒక్కొక్కరిని దింపేయాల. ఫస్ట్ భరణి గారిని దింపేశారు, నెక్స్ట్ దివ్యాని దింపేశారు, నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని దింపేశారు, 4 తనూజాని దింపేశారు. తనూజాని దింపేసింది దివ్య. దివ్యాకైతే పవన్ కళ్యాణ్ అన్న తనూజ అన్న అసలు పడట్ల. వాళ్ళిద్దరు ఎక్కడ కనపడితే అక్కడ కాటేద్దాం అనే పనిలోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే లైక్ వేసుకున్నావా. చివరిగా రీతు అండ్ ఇమాన్యుల్ ఫైనల్లో ఉంటారు. వాళ్ళిద్దరికి సెపరేట్ టాస్క్ పెడతారు. అక్కడ ఇమాన్యుల్ డిక్లేర్ 9th వీక్ కెప్టెన్ ఇమాన్యుల్. ఇమాన్యుల్కి ఇది పాపమా శాపమా వరమా అంటే ఇదైతే నాకైతే శాపం అనిపిస్తుంది మామ. ఎందుకంటే కెప్టెన్ విన్నర్ మెటీరియల్ మామ, చెప్పుకోవాలంటే నిజం చెప్పాలంటే టాప్ 5 మెటీరియల్, విన్నర్ మెటీరియల్. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తను ఓటింగ్ లోకి రాకపోతే తనకి ఫ్యాన్ బేస్ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఓట్ చేసే వాళ్ళు ఎక్కడ తనకి ఓట్స్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పటికైతే ఇమాన్యుల్ విన్నర్ రేస్ నుంచి అయితే బయటకు వచ్చేసాడు. టాప్ 5 అయితే చూడాలి, అంతేగాని విన్నర్ అయితే ఇంకా కాలేడు. ఓటింగే లేదు, ఇంకెక్కడ విన్నర్ అవుతాడు. ఆ తర్వాత ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే తనూజ టాప్ లో స్థిరంగా ఉంది మామ, ఓకేనా? ఎంతమంది తన వెన్నుపోటు పొడవాలన్నా, కట్టప్పలాగా కత్తి దోషాలన్నా కానీ తనూజ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నెంబర్ 2 కళ్యాణ్ సూపర్ మామ. ఈ వీక్ కళ్యాణ్కి స్క్రీన్ స్పేసే లేదు, బిగ్ బాస్ అసలు లేకుండా చేస్తుంది. కానీ కళ్యాణ్ టాప్ 2 లో ఉన్నాడు, సూపర్ గా ఓటింగ్ పడుతుంది. నెంబర్ 3 సుమన్ శెట్టి గారికి పడుతుంది. సూపర్ సుమన్ శెట్టి గారు ఈ వీక్ గేమ్ అయితే అల్లాడిచ్చారు మామ. నెంబర్ 3 సుమన్ శెట్టి గారు. నెంబర్ 4 సంజనా గారిని కూడా ఈ వీక్ తొక్కేశారు అసలు. కానీ సూపర్ గా స్క్రీన్ స్పేస్ తనకు తనే సంపాదించుకుంది, సూపర్ అనిపించింది. నెంబర్ 4 భరణి గారు. నెంబర్ 5 భరణి గారు కూడా సూపర్ అనిపించారు. ఓటింగ్ బాగానే పడుతుంది ఈ వీక్. ఆయనకి అంత తీసేసే అంత ఎపిసోడ్స్ అయితే ఏమీ కాదు, పర్లేదు. తర్వాత రాము రాథోడ్ ఎందుకున్నాడో తెలియట్లేదు, వెళ్ళిపోతా అంటున్నాడు మామ. లాస్ట్ లో అయితే రాము రాథోడ్, సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఒకటే చెప్పాలనుకుంటున్నా, బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు వాళ్ళని చూసి మీరు ఓటేసుకోండి. ఇది మాత్రం చెప్పాలనుకుంటున్నా. లాస్ట్ రాము అండ్ సాయి శ్రీనివాస్. నెంబర్ 1 తనూజ, నెంబర్ 2 కళ్యాణ్, 9th వీక్ కెప్టెన్ ఇమాన్యుల్, కట్టప్ప దివ్య. మీకు ఎంతమందికి దివ్య అలా చేయటం మీకు నచ్చలేదు అనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది మామ.